ఐపీఎల్ 18వ సీజన్ చివరి స్టేజ్కి వచ్చేసింది. ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా ఆదివారం రెండో క్వాలిఫైయర్ జరగబోతుంది. రెండో ఫైనల్ బర్త్ కోసం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యమిస్తోంది. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్స్ చేరుకోగా, ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ను ఓడించి ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2కి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ పంజాబ్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్స్కు చేరిన జట్లలో పంజాబ్ కూడా ఉంది. గత ఏడాది కోల్కతాను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఆ జట్టుకు అడ్వాంటేజ్. ఆర్సీబీపై పిచ్ను అంచనా వేయడంలో విఫలమై చెత్త షాట్లతో పంజాబ్ కుప్పకూలింది. దీంతో క్వాలిఫైర్ 2లో అవి రిపీట్ కాకుండా చూసుకోవాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ది డిఫరెంట్ స్టోరీ. సీజన్ ఆరంభంలో 5 మ్యాచ్లకు కేవలం ఒకే ఒక్కటి గెలిచిన ఆ జట్టు తరువాత అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి మొత్తం 8 విజయాలతో ప్లే ఆఫ్స్కు చేరింది. ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను నిలువరించిన ముంబై ఇప్పుడు 6వసారి టైటిల్పై కన్నేసింది. ఫైనల్ చేరాలంటే పంజాబ్ కింగ్స్ పైన అదే జోరు కొనసాగించాలి. ప్లే ఆఫ్స్కు ముందు జరిగిన కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో పంజాబ్ 1 సైడెడ్గా విన్ అయింది. ముంబై కష్టంగా చేసిన 184 పరుగులను పంజాబ్ కింగ్స్ చాలా ఈజీగా గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతోనే పంజాబ్ క్వాలిఫైర్ 1లో ఆడగా ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ప్లే ఆఫ్స్కు ముందు ఈ 2 జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్లో పంజాబ్ గెలవడంతో రివెంజ్ తీర్చుకోవడానికి ముంబై రెడీ అయింది. రోహిత్ శర్మ, బెయిర్స్టోతో పాటు కీలక బ్యాటర్లందరూ ఫామ్లో ఉండగా బౌలింగ్లో బూమ్రా, బౌల్తో పాటు మిగిలిన వారు కూడా రాణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ ఇద్దరి స్థానంలో వచ్చిన జానీ బెయిర్స్టో, రిచర్డ్ గ్లీసన్ ఇద్దరు గుజరాత్పై సత్తా చాటారు. దీంతో రెండో క్వాలిఫైర్ కూడా హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.